ఆదికాండం 21వ అధ్యాయం 34వ వచనం చదవండి. అబ్రహాము ఫిలిస్తీన్ల దేశంలో అనేక దినములు పరదేశిగా ఉన్నాడు. అంటే ఆ ఫిలిస్తీన్ల సర్దారులకు అదేవిధంగా అబ్రహాముకు మధ్య ఉన్నటువంటి వివాదాలు అన్నీ కూడా ఏమైపోయాయి? శాంతి పడిపోయాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సమస్యలన్నీ కూడా సమాధానం అయిపోయాయి. ఇక బాధలు లేవు, ఇబ్బందులు లేవు. వారికి వీరికి ఏ గొడవలు, ఏ పొట్లాట్లు, ఏ యొక్క కక్షలు ఏమీ లేవట. ఎక్కడున్నప్పుడు ఏ సమస్యలు అయితే అబ్రహామును అలుముకున్నాయో మరలా అదే స్థలములో అబ్రహాము అనేక దినములు పరవాసిగా ఉన్నాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు చాలామంది సమస్యలు ఉంటున్నప్పుడు ఇల్లును పట్టనుకుని ఏం చేస్తున్నారు? ఇల్లు తెగ మార్చేస్తున్నారండి. పిల్లలెట్టి ఎన్ని కొంపలో నువ్వు అంతకన్నా ఎక్కువ తిప్పేసి ఉంటావు, నీ పిల్లల్ని అంతకన్నా ఎక్కువ తిరిగేసి ఉంటావు. ఏమంటే పిల్లి కన్నా దారుణం. అంటే ఆ ఇంట్లోనండి ఏదో ఉందండి కాబట్టి ఈ ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన కాడి నుంచి కొంచెం పర్లేదండి, మనసు ప్రశాంతంగా ఉందండి. మరలా ఆ ఇంటి పక్కో లేకపోతే ఇంటి అనుకో ఎవడన్నా చచ్చిపోయాడు అనుకో, మళ్ళీ ఆ ఇల్లు మార్చేసి ఇంకో ఇంటికి వెళ్ళిపోతావు. ఈరోజు పిల్లరా, సమాధానం కొరకు, ప్రశాంతత కొరకు నువ్వు కొంపలు మార్చాల్సిన అవసరం ఏది లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉన్న కొంపలోనికే దేవుడిని ఆహ్వానిస్తే సరిపోద్దు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ఇంటిలోనే నువ్వు ఏం నాటేయాలి చెప్పాలా? ఇంటికాడ ఉన్నాయి చాలా, రెండిస్తాను. మొక్కలు ఇటు అలా పెట్టారు. అంటే యేసుక్రీస్తు ప్రభుని ఆ ఇంటిలోనికి, హృదయంలోనికి, ఎక్కడ కలవరం, ఎక్కడ ప్రతికూలత ఉందో అక్కడికి ఆయన ఆహ్వానిస్తే, అక్కడ ఆయన్ని నాటితే అక్కడ సమాధానం అనేది చోటు చేసుకుంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచిది. మూడో విషయానికి వస్తూ ఉన్నాను. ఈ పిచ్చిలో వృక్షము దేనికి సాదృశ్యం అనంటే సుఖముకు అదేవిధంగా సౌకర్యానికి సాదృశ్యం. ఈ పిచ్చిలో వృక్షము దేనికి సాదృశ్యం అనంటే సుఖానికి సౌకర్యానికి సాదృశ్యం అనండి. ఫస్ట్ మాట సింబల్ ఆఫ్ ఎటర్నిటీ అని అన్నాను. రెండవ మాట సింబల్ ఆఫ్ పీస్ అన్నమాట. మూడో మాట సింబల్ ఆఫ్ కంఫర్ట్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది దేనికి సాదృశ్యం అని అంటే నీ యొక్క సౌకర్యానికి, లేకపోతే నీవు ఉండడానికి ఆ యొక్క సుఖానికి సాదృశ్యం. ఈ ప్రత్యేకమైన సమయంలో నేను మాట్లాడిన ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పిచ్చుల వృక్షము రాత్రికాల సమయంలో ఏం చేస్తుందంటే గాలిలో ఉన్న తేమంతా కూడా పీల్చేసుకుంటుందట. ఆ ఆకులు ఏం చేస్తాయంటే గాలిలో ఉన్న తేమంతా కూడా పీల్చేసుకుని ఆ ఆకులన్నీ కూడా చాలా చల్లగా అయిపోతాయట, చాలా చల్లగా. ఇక గాలిలో ఎంత తేమ ఉంటే ఇక పిచ్చులో వృక్షం ఉన్నటువంటి ఆ దరిదాపు స్థలంలో ఉన్నటువంటి తేమ అంతా కూడా, దగ్గరగా ఉన్నటువంటి తేమ అంతా కూడా, ఆ గాలిలో ఉన్న తేమ ఆ రాత్రికాల సమయంలో ఆ పడుతున్న మంచు మొత్తం అదంతా కూడా లాగేసుకుని చాలా చల్లగా అయిపోద్దట. మరలా ఉదయం ఎండ కాసినప్పుడు ఆ ఎండకి మొత్తం మరలా ఈ చల్లదనాన్ని అంతా ఏం చేస్తుందట ఈ పిచ్చుల వృక్షము మరలా రిలీజ్ చేస్తూ ఉంటుందట. దేవుని స్తోత్రం కలుగును గాక. బయట ఎంత గట్టిగా ఎండున్నా ఈ పిచ్చుల వృక్షం చెట్టు కిందకి వెళ్ళి నించుంటే ఎలాగుంటుంది? ప్రాణం గాల్లో తేలినట్టు ఉంటుందట. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రాణం పిల్లరా ఏదో లేచొచ్చినట్లుగా ఎంతో ఆ ప్రాణాన్ని శాంత తీర్చుకోవచ్చు అనమాట ఆ చెట్టు కిందకు వచ్చేసినప్పుడు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు ఈ పిచ్చుల వృక్షము ఏమిస్తుంది అని అంటే ఎందరూ ఆ చెట్టు క్రిందకు వస్తారో, ఎందరూ ఆ చెట్టు క్రింద ఉంటారో అలాంటి వారందరికీ ఈ పిచ్చుల వృక్షం చల్లదనాన్ని పంచుతుంది, చక్కటి సుఖాన్ని వారికి ఇస్తుంది. ఒక రకంగా ఒక చక్కటి సౌకర్యము తన ద్వారా ఇతరులకు కలిగిస్తుంది, వారు ఎవరైనప్పటికీ కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథం పిల్లరా ఒక వ్యక్తి ఈ చెట్టు క్రింద నించున్నాడట. చూడండి సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. దావీదును అతని జనులను
ఫలాని చోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచుల వృక్షము క్రింద దిగి ఈట చేత పట్టుకుని ఉండెను. అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా. చాలండి, ఇక్కడ మనం చూద్దాం. ఈ పిచుల వృక్షము చెట్టు క్రింద నించున్నది ఎవరు చెప్పాలా? ఎవరండి? సౌలు. ఈ సౌలు దావీదుకి ఏమవుతాడు? వరుస చెప్పొద్దు కానీ ఇలా మాట్లాడుకోగలిగితే శత్రువు అవుతాడు. అవునా? దావీదుకి సౌలు ఎవరు? శత్రువే ఆ సమయంలో. అంటే ఈ పిచుల వృక్షం యొక్క గొప్పతనం ఏంటంటే శత్రువుకు కూడా అదేమిస్తుంది? సుఖాన్నే ఇస్తుందట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మనవారైతే ఒకలాంటి ఆ ప్రేమను చూపడం, ఇతరులైతే మరొకలాంటి సౌకర్యం లేకపోతే మరొక రకమైనటువంటి ఆ అనుభవాన్ని కనపరచడం అనేది ఈ యొక్క పిచుల వృక్షములో మనము చూడము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో కూడా ఇతరులకు నువ్వు నీడనిచ్చే చెట్టువు కాగలగాలి. ఇతరులకు నువ్వు ఒక కంఫర్ట్గా మారాలి. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కొంతమందిని చూస్తే చాలామంది భయపడిపోతారు. వాళ్ళు రాత్రి వేళ ఏ ఈదులోకి వెళ్ళినా కుక్కలు తెగరిసేస్తుంటాయండి. కొంతమంది అంటే కుక్కలకి భయమే, మనుషులకి భయం. ఏంటి అంతే. ఇక ఈరోజు నిన్ను బట్టి ఇతరులకు ఒక ఆదరణ కలగాలి, నిన్ను బట్టి ఇతరులు ఓదార్చబడాలి, నిన్ను బట్టి ఇతరులు నీడను అనుభవించాలి, సుఖాన్ని అనుభవించాలి. నిన్ను బట్టి మరికొంతమంది ఇబ్బందులు పాలైపోతున్నారు అని అంటే అది సరైనటువంటి విశ్వాస జీవితం అనిపించుకోదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క పిచుల వృక్షము చాలా ఎత్తుగా ఉంటుంది. అంతటి ఎత్తుగా ఉన్నటువంటి ఈ చెట్టు తన క్రిందకు వచ్చిన వారందరికీ కూడా, తనను ఆశ్రయం కోరుతున్న వారందరికీ కూడా ఆశ్రయాన్ని ఇస్తుంది. తన మీద ఆధారపడుతున్న వారందరూ కూడా చక్కటి ఆదరణ పంచుతుంది. చక్కగా వారి ప్రాణాలను సేద తీరుస్తుంది. వారిని మరలా బలపరిచి శక్తితో నింపి మరలా తన యొద్ద నుండి ఇతరుల్ని పంపిస్తుంది. అది శత్రువా ఇంకొకలా తేడా ఏమీ ఉండదు ఈ చెట్టుకి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం చూపే ప్రేమలో చాలా రకాల తేడాలు ఉంటాయి. వాళ్ళు మనోళ్ళు అయి ఉంటే, మన కులపోళ్ళు అయి ఉంటే, మన యొక్క బంధువులు అయి ఉంటే, మన రక్త సంబంధులు అయి ఉంటే, మనకు నిలవైన వారు అయి ఉంటే ఒక రకమైన ప్రేమలు, ఒక రకమైనటువంటి అనుభవాలు. కాకపోతే ఖచ్చితంగా తేడా చూపించేస్తాం. ఈరోజు దేవుని యొక్క బిడ్డగా అది నీకు తగ్గదు. ఈ పిచ్చుల వృక్షము పిల్లరా ఏ యొక్క స్థలములో ఉంది అని అంటే రామాలో ఈ పిచ్చుల వృక్షము ఉంది. మీరు గమనించాలి, మొట్టమొదటి పిచ్చుల వృక్షము ఇందాక మనం చూసాం, అది ఎక్కడుంది? బేర్షిబాలో ఉంది. గుర్తుపెట్టుకోండి, బేర్షిబా అనే మాటకు అర్థం సమృద్ధి. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవదిగా ఈ పిచ్చుల వృక్షము ఎక్కడ ఉండడం మనం చూసాం? రామాలో ఉండుట మనం చూస్తాం. రామ అను మాటకు అర్థం ఎత్తైనది అని అర్థం, ఎత్తైనది అని అర్థం. అంటే నువ్వు ఇతరులను కంఫర్ట్గా ఉంచేటువంటి ఆ విషయంలో, ఇతరులను సేఫ్ జోన్లోకి నడిపించేటువంటి ఆ అనుభవంలో నువ్వెంతో ఎత్తైన అనుభవంలో నీవు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీవు ఆ రకమైనటువంటి మనసు నువ్వు కలిగి అంతటి ఎత్తులోనికి నువ్వు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నిన్ను బట్టి అనేకులు సంతోషిస్తారు, నిన్ను బట్టి అనేకులు ఆనందించగలుగుతారు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎత్తైన స్థితిలోనికి వెళితేనే అనేక మందికి మనం నీడను ఇవ్వగలుగుతాం, అనేక మందికి మనం నీడను ఇవ్వగలుగుతాం. ఈ యొక్క రామాలో ఉన్నటువంటి ఈ పిచ్చుల వృక్షము చాలా ఎత్తుగా ఉంటుంది. తన యొద్దకు ఒక శత్రువు వచ్చాడు, ఆ శత్రువును కూడా కంఫర్ట్ చేసింది, ఆ శత్రువును కూడా సేద తీర్చింది, ఆ శత్రువును కూడా బలపరిచి తన యొద్ద నుండి పంపించింది. ఈరోజు నీ యొద్ద ఆశ్రయం కోరుతున్న వారికి కూడా నీ ద్వారా ఆ భరోసా కలగాలని దేవునికి సేవకు నేను తెలియజేస్తున్నాను.